సైదుపూర్లో రేషన్ పాయింట్ ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సైదుపూర్ తాండాలో చౌక ధరల షాప్ను గురువారం రోజున ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా కులకర్ణి స్థానిక తహసీల్దార్ సాయిలు ప్రారంభించారు. సైదుపూర్ తాండాకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలాల్పూర్ గ్రామంలో ఉన్న రేషన్ షాప్ను స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి సూచనలతో సైదుపూర్ తాండాలో రేషన్ పాయింట్ ఏర్పాటు చేసినందుకు ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా కులకర్ణి ధన్యవాదాలు తెలిపారు. అలాగే స్థానిక తహసీల్దార్ సాయిలు మాట్లాడుతూ ఎమ్మెల్యే కోరిక మేరకు సైదుపూర్ తాండాలో రేషన్ పాయింట్ ఏర్పాటు చేయడమైందని ఎమ్మెల్యేతో పాటు బోధన్ సబ్ కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. తండా ప్రజలు రేషన్ షాప్ను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న KR5 న్యూస్ CEO, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మాజీ ఉపాధ్యక్షులు కిషన్ రాథోడ్ మాట్లాడుతూ తండా ప్రజల సమస్యలను అర్థం చేసుకుని రేషన్ షాపులు పెట్టుటకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని స్పందించిన ఎమ్మెల్యే రేషన్ షాప్ ఏర్పాటుకు కృషి చేశారని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు సబ్ కలెక్టర్, స్థానిక తహసీల్దార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రునజా నాయక్, తండా నాయక్ బాబు, మాజీ ఉప సర్పంచ్ రుప్లా, స్థానిక బంజారా నాయకులు చందర్ నాయక్, శివానాయక్, బంజారారెడ్డి, ఎం హరినాయక్, రేషన్ డీలర్ జి కాశీరాం, నరేందర్ నాయక్లు పాల్గొన్నారు. గ్రామ ప్రజల కోరిక మేరకు గౌరవ శాసనసభ్యులు బాన్స్వాడ గారు మరియు మా బోధన్ సబ్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం జలాల్పూర్ గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే రేషన్ షాప్ నుంచి సేల్ పాయింట్ సైదుపూర్ గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ మాసం నుంచి అంటే సెప్టెంబర్ 2025 నుంచి ఇంకా కంటిన్యూగా ఇక్కడ ఉన్న రేషన్ షాపు లబ్ధిదారులందరూ ఇక్కడే రైస్ తీసుకొని మా డీలర్ కానీ, మాకు కానీ, మా GPO కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ అన్ని విధాలుగా సహకరించగలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన మన ఎమ్మెల్యే గారికి, సబ్ కలెక్టర్ గారికి మరియు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. సేల్ పాయింట్ ఒక మాట చెప్పగానే ఇప్పించిన మా ఎమ్మెల్యే సార్కు ధన్యవాదాలు. అందులో భాగంగానే సార్ ఫోన్ కాల్ చేయగానే సార్ ఫోన్ చేసిండు. సార్కు మన ఏది సబ్ కలెక్టర్ సార్ కూడా ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసిండు. చేయగానే మా కిషన్ నాయక్ కొంచెం 4 రోజులు తిరిగి మాకు మా సెల్ షాప్ ఏదైతే మా విలేజ్ అయిందంటే మాకు చాలా సంతోషం ఉంది సార్. మా గరీబ్ వాళ్ళు పాపం జలాల్పూర్ నుంచి మోసుకురావాలంటే చాలా కష్టం ఉండేది. ఈ ప్రాబ్లము మీరు కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని మా ఎంఆర్ఓ సార్ గారు మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన దానికి తనకు కూడా మాకు ఒక ధన్యవాదాలు. మా చైర్మన్ సార్ కూడా, మార్కెట్ కమిటీ చైర్మన్ ధన్యవాదాలు. మా తండ్రి పెద్ద మనుషులకు అందరికీ ధన్యవాదాలు. మీరందరూ ఇలాంటి కార్యక్రమానికి ప్రతి పెద్ద మనుషులు సహకరిస్తే ఇంకా కొన్ని కార్యక్రమాలు ఏది ఉన్నా కానీ తండకు మనం డెవలప్ చేసుకునే దానికి ముందుకు రావాలని చెప్తూ మరి ఎక్కువ మాట్లాడకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు మనకు అధికారులు కూడా సహకరిస్తారు. మనము కరెక్ట్గా వాళ్ళని కూడా మనం కరెక్ట్ ఏదైనా రాంగ్ మెసేజ్ పోకుండా కరెక్ట్ మెసేజ్ ఇస్తే మనకు కూడా సహకరిస్తారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సైదుపూర్ గ్రామంలో రేషన్ షాప్ సేల్ పాయింట్ గౌరవనీయులు బాసవ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి కృషితో ఈరోజు ఇంతకుముందు జలాల్పూర్లో ఉన్న పాయింట్ ఇక్కడికి తీసుకురావడం సార్ యొక్క కృషి వల్లనే జరిగింది. అలాగనే సార్ గారు కూడా ఆర్డీఓ గారికి చెప్పి, మా ఎంఆర్ఓ గారికి చెప్పి ఇక్కడ సైదుపూర్ గ్రామ ప్రజలకు ఇబ్బంది కలగొద్దని, వెహికల్ ఉన్న వాళ్ళు వెహికల్ మీద తీసుకొస్తుంటారు, వెహికల్ లేని వాళ్ళు నడుచుకుంటూ పోయి తీసుకొస్తారు. 2-3 కిలోమీటర్లు పోవాలంటే కష్టంగా ఉందని సార్ దృష్టికి గ్రామ ప్రజలు సైదుపూర్ వాళ్ళు తీసుకెళ్తే సార్ ఆ కృషి వల్ల ఇక్కడ ఈ పాయింట్ పెట్టడం జరిగింది. అలాగే ఈ వర్ని మండల తరఫున సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సైదుపూర్ గ్రామ ప్రజలకు ఒకటే మనవి, ఇప్పుడు ఈ రేషన్ పాయింట్ ఇక్కడికి తీసుకురావడంలో సార్ యొక్క కృషి చాలా ఉన్నది. అది మరవద్దు. రాను మన ఊళ్ళో కూడా ఏమైనా సమస్యలు ఉంటే సార్ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా సార్ చేయగలుగుతాను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రేషన్ షాప్ సెల్ పాయింట్ జలాల్పూర్ నుంచి సైదుపూర్లో ఏర్పాటు చేసినందుకు ఈ చేసిన ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా గారికి, స్థానిక ఎంఆర్ఓ మన సాయి సార్ గారికి, మన జీపీ గారికి, మళ్ళీ రేషన్ డీలర్ కాశీ గారికి,
మా గ్రామ పెద్ద మనుషులు నాయక్ గారి వారి అందరికీ నమస్కారాలు తెలుపుతూ, మరి మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. 2 కిలోమీటర్ల దూరం జలాల్పూర్ వెళ్ళి రోజులు 4 కిలోమీటర్ల దూరం అక్కడ నుంచి రైస్ తెచ్చుకోవడానికి ఆడవాళ్ళు పాపం విడవస్తూ వీళ్ళు బాగా కష్టపడేవాళ్ళు. మరి ఇదే సమస్యను తీసుకెళ్ళి సార్ దగ్గర చూస్తే సార్ ఎంఆర్ఓ సార్ గారికి చెప్పారు, ఫోన్ చేశారు. తర్వాత నేను అడిషనల్ కలెక్టర్ దగ్గర వెళ్ళి, మళ్ళీ సబ్ కలెక్టర్ దగ్గర వెళ్ళి, మళ్ళీ సార్ దగ్గర వెళ్ళి, సార్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తీసుకొని తహసీల్దార్ సారు మరి ఈ మన కోట సెల్ పాయింట్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారితో పాటు సబ్ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి మన విలేజర్స్ అందరూ టోటల్ సక్రమంగా నిర్వహించుకోవాలని చెప్పేసి వాళ్ళకి తెలుపుతున్నాను. అందరికి వచ్చినందుకు ధన్యవాదాలు.